గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బుద్ధి ఏఐ హబ్. సో లాస్ట్ వీడియోలో నేను చాట్‌జిపిటి ఫీచర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను క్లౌడ్ ఏఐ యాప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సేమ్ ఫీచర్సే కొన్ని మాత్రం డిఫరెంట్‌గా ఉన్నాయి అంతే. సో ఫస్ట్ న్యూ చాట్ అంటే తెలుసు. నేను చాట్‌జిపిటిలోనే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తర్వాత సెర్చ్ చాట్స్‌కి వస్తే ప్రీవియస్ చాట్‌ని మనము ఇక్కడ టైప్ చేస్తే మన ప్రీవియస్ చాట్స్ చూపిస్తదనమాట. తర్వాత చాట్స్ కూడా అంతే. ఈ చాట్స్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌కి వస్తే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా! నీకేవైనా ప్రాజెక్ట్ ఐడియాస్ ఉంటే, నువ్వు ఐడియా చెప్తే అది ప్రాజెక్ట్ రెడీ చేసి ఇస్తదనమాట. తర్వాత ఆర్టిఫాక్ట్స్ అంటే సేమ్ న్యూ ఆర్టిఫాక్ట్స్ అంటే ప్రాజెక్ట్స్ లాగానే ఇక్కడ నువ్వు గేమ్స్ గానీ, వెబ్‌సైట్స్ గానీ, ప్రాజెక్ట్స్ కానీ క్రియేట్ చేయాలి. కొత్తగా క్రియేట్ చేయాలి అనుకుంటే చేయొచ్చనమాట. తర్వాత ఈ ప్లస్ సింబల్‌కి వస్తే ఇక్కడ యాడ్ ఫైల్స్ ఆర్ ఫోటోస్. మనం ఇక్కడ ఫైల్స్ ఆర్ ఫోటోస్‌ని యాడ్ చేసుకోవచ్చనమాట. తర్వాత స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. అండ్ యాడ్ టు ప్రాజెక్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్‌ని కూడా మనం స్టార్ట్ చేయొచ్చనమాట. ఇక్కడ వాట్ ఆర్ యూ వర్కింగ్ ఆన్? సో, నేమ్ యువర్ ప్రాజెక్ట్. నీ ప్రాజెక్ట్ నేమ్, తర్వాత నీ ప్రాజెక్ట్ గోల్స్, నువ్వేం అచీవ్ చేయాలనుకుంటున్నావు అని అంతా ఇక్కడ చెప్తే అది ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఇస్తదనమాట. అండ్ స్కిల్స్‌కి వస్తే ఇక్కడ మేనేజ్ స్కిల్స్ నేను మేనేజ్ స్కిల్స్‌కి వస్తే ఇది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో డీప్‌గా మీకు అర్థం చేపిస్తాను. తర్వాత యాడ్ కనెక్టర్స్ అంటే ఈ క్లౌడ్ యాప్‌కి వేరే యాప్‌ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వాని కూడా మనం ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. సో, వేరే యాప్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చనమాట ఇలా. నేనిదంతా తర్వాత మళ్ళీ వీడియోలో డీప్‌గా క్లౌడ్ గురించి చెప్తాను. జస్ట్ ఇప్పుడు పైన ఫీచర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. అండ్ యూజ్ స్టైల్‌కి వస్తే ఇక్కడ నార్మల్, లెర్నింగ్, కాన్సైజ్, ఫార్మల్ ఇవన్నీ నీకు ఏ స్టైల్‌లో కావాలో ఆ స్టైల్‌లో పెట్టుకోవచ్చు. అండ్ నీకి వేరే స్టైల్‌లో వేరే స్టైల్‌లో కావాలి అన్నా నువ్వు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్‌లో పెట్టుకోవచ్చనమాట. తర్వాత ఈ కింద రైట్, లెర్న్, కోడ్, లైఫ్ స్టఫ్, క్లాడ్ చాయిస్ ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ కీవర్డ్స్‌ని నువ్వు యూజ్ చేసుకుంటే నీకు కొంచెం బెటర్ వేలో ఇస్తదన్నమాట నీకు ఆన్సర్స్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కీవర్డ్‌లో నేను ఇంప్రూవ్ మై రైటింగ్ స్టైల్ అని ఇస్తాను. సో, వాట్ వుడ్ యూ లైక్ హెల్ప్ విత్? Get general feedback on my writing, learn techniques to write better or సంథింగ్ ఎల్స్ నీకు వేరేదేమైనా అంటే నువ్వు చెప్పొచ్చనమాట. నేనిది ఇస్తాను. సో, బీ క్లియర్ అండ్ మోర్ కాన్సైజ్. ఇలా ఒక బెటర్ వేలో మనకి హెల్ప్ చేస్తదనమాట. ఈ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకుంటూ పోతే. సో, ఇది చేస్తుంది చూడండి. అయిపోయింది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా డీటెయిల్డ్‌గా ఇస్తదనమాట. ఇలా. సో, ఇదొక్కటే కాదు. ఇలా లెర్న్, కోడ్, లైఫ్ స్టఫ్ ఈ కీవర్డ్స్ కూడా యూజ్ చేసుకొని మనం ఒక బెటర్ వేలో ఆన్సర్స్ తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను క్లాడ్‌ని కొంచెం డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకొక 3 మెయిన్ ఏఐ టూల్స్‌ని కూడా జస్ట్ ఫీచర్స్‌ని చూపిస్తాను. అవి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే అది కూడా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. So thank you for watching this video.